బైక్ వేసుకుని అసిస్టెంట్ని కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతున్నాం పద్మాలయ డౌన్లో. ఒక వ్యక్తి ఆగి ఉన్నాడు అక్కడ, ఆటో దిగి ఇలా ఉన్నాడు నిలబడి. అప్పుడంతా నేపాలీ గురకాలు ఉండేవారు ఎక్కువ. సాబ్నాయ్ చలో చలో అని ఎవరిని రానిచ్చేవారు కదా స్టూడియోలోకి. నేను బండి అక్కడ ఆపి, నేను 1 గంట అవుద్దమ్మా నేను వచ్చేటప్పటికి షూటింగ్కి, మన చిన్న పంచర్ అయిందని ఇది అబద్ధం ఆడి. ఆయన చూసి, సార్ మీరు హర్నాథ్ గారు కదా అన్న. హర్నాథ్ గారు లాస్ట్ స్టేజ్. ఎక్కడ ఉన్నారండి ఆయన? మాసిన బట్టలు, ఏ పైసా అనేదేనా ఆటోగా ఉండరా నేను, నువ్వు ఉండు, ఆయన ఎవరు అనుకున్నావు నువ్వు, గట్టిగా అరుస్తున్నావు. హర్నాథ్ సార్ ఏ నయ్యే ఓనయ్యే సరిగ్గా చూడు అని అంటే దండం పెట్టాడు. ఎందుకు సార్, ఎందుకు అక్కడ ఉన్నాడు? ఏం ఓల్డ్ సిటీలో ఎవరో ఫ్రంట్ రూమ్లో ఉన్నాడంటే. నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి లోపలికి అప్పుడు ఆశీర్వాద గారు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరో పరిచయం చేస్తే వాళ్ళు ఆయనకి ఫ్రెష్ అవ్వమన్నారు. కృష్ణ గారి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అవి ఆయనకి సరిపోయినాయి. అవి వేసుకుని అలా ఉండి 4-5 రోజులు అలా ఉండి, అమ్మా హ్యాబిట్లు జోలికి పోబాకండి, నా జీవితం అయ్యింది, మీరు హాయిగా ఉండండి మాట్లాడాక. తర్వాత ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను లేనండి అక్కడ. ఆయన వెళ్ళిపోయారు, హర్నాథ్ గారు వెళ్ళిపోయారు, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్నాడు. 10 రోజుల తర్వాత చనిపోయాడు ఆయన. అది ఒక సాడ్ ఇన్సిడెంట్. ఆ హీరో మీకు ఇష్టమా సార్? బాగా అసలు ఒక్క డైలాగ్ తోటి 32 సార్లు అదే డైలాగ్ చెప్పి సినిమాలో, అంత పెద్ద రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్న సినిమాలో, సావిత్రి జమున ఉన్న సినిమాలో, రంగారావు గారు ఉన్న సినిమాలో ఒకే ఒక డైలాగు, సూర్యకాంతం కొడుకు పదపద్మ పోదాం, అంతే డైలాగు. రే ఏదో మాట్లాడుతున్నారు కదరా, ఈరోజు మీ స్కూల్ బాగానే ఉందంట కదా, టీచర్కి ఏమి కాలు ఎరగలేదంటే అమనారెడ్డి చెప్తాడు. అనగానే ఆయన మాటలకే విలువిస్తాం అన్నట్టు ఒకసారి చూసి పదపద్మ పోదాం, పదపద్మ పోదాం, అంతే డైలాగు. ఆయన చూడండి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే మహానుభావులు అందరూ పరిచయం. ఒక రంగారావు గారు మనకు దొరకల.